నమస్తే, వెల్కమ్ టు పీపుల్ టీవీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తరగతి గదిలో విద్యార్థులతో కలిసి కూర్చొని వారితో ఆప్యాయంగా మాట్లాడుతున్న ఖమ్మం జిల్లా కలెక్టర్. రెండు 2024 నుంచి 25 వార్షిక బడ్జెట్ ప్రవేశపెడుతున్న సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రత్యేక పూజలు. ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లల్ని ఆదుకోవటం మన బాధ్యత, మంత్రి నారా లోకేష్. రాష్ట్రంలో ఇప్పటికీ తెదేపా కార్యకర్తలపై దాడులు కొనసాగుతున్నాయని ఏపీ హోంమంత్రి వంకలపూడి అనిత అన్నారు. నాలెడ్జ్ సెంటర్ లో ఇందిరా మహిళా డైరీపై నిర్వహించిన సదస్సులో జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్. ఇక్కడ ఫోటోలో బాగా పరిశీలించి చూడండి. తరగతి గదిలో విద్యార్థులతో కలిసి కూర్చొని వారితో ఆప్యాయంగా మాట్లాడుతున్న సార్ ను చూడండి. చూడడానికి క్లాస్ టీచర్ లా కనిపిస్తున్నాడని కన్ఫ్యూజ్ కావద్దు. ఎందుకంటే అతను ఖమ్మం జిల్లా కలెక్టర్. ఇటీవల ఖమ్మం జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు తీసుకున్న కలెక్టర్ ముజమిల్ ఖాన్ తనదైన ప్రత్యేక మార్కుతో పరిపాలనలో దూసుకు వెళ్తున్నారు. ఒకరోజు రైతులతో కలిసి పొలాల గట్లపై నడిచారు. మరో రోజు ఖమ్మం లైబ్రరీలో విద్యార్థులతో కలిసి కూర్చుని వారి సమస్యలు తెలుసుకున్నారు. మొన్న విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసి విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. మరుసటి రోజు ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో ఆకస్మికంగా తనిఖీ చేసి రోగుల సమస్యలు తెలుసుకున్నారు. నిన్న ఇలా వివిపాలెం గ్రామంలో పాఠశాలలకు వెళ్లి క్లాస్ రూమ్ లో కూర్చొని విద్యార్థులతో ముచ్చటించారు. ఇలా జిల్లా పరిపాలన అధికారిగా ముజమిల్ ఖాన్ తన మార్కుతో పాలనను ప్రజలకు చేరువ చేస్తున్నారు. బుధవారం కలెక్టర్ రఘునాథపాలెం మండలం వి వెంకటయ్యపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో టాయిలెట్లు, త్రాగునీరు, లైటింగ్, ఫ్యాన్లు, మధ్యాహ్న భోజనం నాణ్యత తదితర సౌకర్యాలు, ఉపాధ్యాయుల బోధన గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. కిచెన్ సెట్ పరిశీలించి మధ్యాహ్న భోజన తయారు వాళ్లతో సమస్యలు, వారి స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో మమేకమై వారితో ముచ్చటించారు. కలెక్టర్ తనిఖీ సందర్భంగా ఆర్ఎంఓ రాజశేఖర్, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు బి శ్రీమన్నారాయణ, ఉపాధ్యాయులు తదితరులు ఉన్నారు. సొసైటీకి కాంట్రిబ్యూట్ చేయలేరని మైండ్లో పెట్టారు. మోసం ఒక్క తరం ముందు అమ్మాయిలు చెప్పండి. ముందు మీ అమ్మాయిలు ఎంతవరకు చదువుతున్నారు? మీ అమ్మాయి ఏ క్లాస్? 9. మీ అమ్మ? మీ అమ్మ మీరు ఏ క్లాస్లో ఉన్నారు? అయిపోతారు. మళ్ళీ 12th చేస్తారు, మళ్ళీ డిగ్రీ చేస్తారు, మంచి ఉద్యోగం కొడతారు. ఏం మారింది మన జనరేషన్లో? ఏం మారింది? ఒక తరం ఏం మారింది? మీ అమ్మని నేను ఒకసారి అడగండి. అమ్మ నువ్వు చదువుకోవాలనుకున్నామని అడగండి. 90% ఏమంటారు? అవకాశం ఇవ్వాలి. ఇప్పుడు వచ్చిన అవకాశం వదులుకోవాలా? మంచి అవకాశం చేతిలో ఉందా? మన కంట్రీలో పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే నీకు ఆస్తి ఉందా లేదా, నీకు జాగా ఉందా లేదా, నేనేమైనా మార్చగలనా? మనం ఏ కుటుంబంలో పుట్టాం, ఏ సందర్భంలో పుట్టాం, ఏ కులం, మతం, ప్రాంతం, భాష నేనేమైనా మార్చగలనా? దాని గురించి బాధపడుతూ ఉంటే జీవితం అంతా ఏమైనా మారుతుందా? మార్చాలనుకుంటే ఉన్న ఒక ఆయుధం ఏంటంటే మనం చేస్తాం, వదులుకోవాలన్నా. మరి ఇక్కడ రెండో ప్రశ్న, మొత్తం ఏదో ఒక పెద్ద చెట్టు ఉంది. ఎంత పెద్ద చెట్టు అయినా, మర్రి చెట్టు అయినా, చిన్న మొలక ఉన్నప్పుడు దానికి నీళ్లు ఎరువు వేయకపోతే, మంచి ఎర్రమట్టిలో వేయకపోతే 10 సంవత్సరాల తర్వాత కిలో ఎరువు వేసినా, కిలో నీళ్ళు వేసినా, కిలో ఎర్రమట్టి వేసినా ఎదుగుతుందా? చిన్న మొలక ఉన్నప్పుడు వేయాలి, కరెక్ట్ సమయంలో అందాలి. అర్థమైందా? చెప్పింది అర్థమైంది కదా? ఇప్పుడు చదవకపోతే ఇప్పుడు ఏంటి, నేను హాయిగా ఉంటా, ఆడుకుంటా, ఇప్పుడు ఎందుకు నాకు ఇవన్నీ, నేను టీవీ చూసుకుంటా, నేను వచ్చి ఇవన్నీ చేసుకుంటా, 10 సంవత్సరాల తర్వాత చదువుకుంటాను కదా, నా వయసు తక్కువ ఉంది కదా అనుకుంటే అప్పుడు ఎంత చదివినా ఏమైనా విలువ ఉంటుంది కదా? చేస్తే ఇప్పుడే కదా. అది గమనించండి. ఈ రెండే మీ నుంచి రిక్వెస్ట్ ఉంటాను. ఒకటి, ఫస్ట్ సమయానికి చేయాల్సిన సమయం చేయాలి. అది చదవడం కూడా, మంచి ఫుడ్ తినడం కూడా, మూడోది స్పోర్ట్స్ కూడా, ఫిట్నెస్ కూడా. ఈ మూడు కూడా ఇప్పుడే ఉండాలి. బాడీ కూడా హెల్తీ ఉండాలి, మైండ్ కూడా హెల్తీ ఉండాలి. ఫుడ్ ఉంటేనే బాడీ హెల్తీ, ఫుడ్ ఉంటేనే ఎనర్జీ, ఫుడ్ ఉంటేనే మీరు బాగా చదవగలరు, ఎక్సర్సైజ్ ఉంటేనే హెల్త్ ఉంటుంది. మన అంతా బాగుంటే మళ్ళీ రోగాల నుంచి ఇంట్లో పడుకుంటే ఏం పోతుంది? స్కూల్ కూడా పోతుంది, చదువు కూడా పోతుంది. రెండు బ్యాలెన్స్ చేసుకోవాలి. నా ఫైనల్ రిక్వెస్ట్ మీ నుంచి ఏంటంటే, ఒక చిన్న పుస్తకం పెట్టాలంటే చిన్న నోట్బుక్. ఆ నోట్బుక్లో ఏం రాస్తారు? మీరు ఏం అవదలుచుకున్నారో రాయాలి. మాట ఇవ్వాలి. సరేనా? డాక్టర్లు ఎంతమంది, సైంటిస్టులు ఎంతమంది,
ఆర్మీలు ఎన్ని మంది, పోలీసులు ఎన్ని మంది, కలెక్టర్లు ఎన్ని మంది? 0. ఎవరున్నా కానీ మీ ఆశని మీ బుక్లో రాయండి, సరేనా? రోజు ఒకసారి లేచి మీరు వెళ్ళున్నప్పుడు 5 నిమిషాలు ఆ బుక్ని చూడాలి. ఫస్ట్ మన డేనే స్టార్ట్ దాంతో చేయాలి. ఎందుకు అసలు నేను స్కూల్కి వెళ్తున్నా, ఎందుకు చదువు, ఎందుకు పుస్తకాలు అనేది గమనించాలి. రోజు మన పడి కింద మన ఆగిపోయిన కూడా ఆ షెడ్ కానీ ఆ షెడ్ ఉన్న టీచర్స్ ఏంటంటే 14 మెంబర్స్ చేస్తున్నారు. చేసేసి కొత్త చేస్తాం. మీ దగ్గర లంచ్ చేయడానికి వచ్చిందా? చదువుతున్నారా? ఏం పాఠం జరుగుతుంది మనం ఇప్పుడు? చదువుతామా? మీరు చదువుతారా? చదవండి. కూర్చొని మనకు కొన్నిసార్లు ఏమవుతుందంటే ఏం కాబోయే అవసరం లేదు, ప్రొనౌన్సియేషన్ అయినా మనకు అర్థం ఉన్నప్పుడు మనకు ఉన్న సిలబస్ చేతులు లేనప్పుడు కొంచెం ఇలా చేస్తాం కదా, చేయడానికి ఆర్మ్స్ లేనప్పుడు, లేకపోతే చదివిన తర్వాత ఇది ఎటువంటి స్టోరీ అని అనిపిస్తుందా మనకి? ఏం చెప్పదంటే హెడ్లైన్ లేదు. ఈయనకున్న రోగం పేరేంట్రా, ఈ పర్సన్ ఉన్న రోగం పేరేంటి, అది కూడా ఉంది మీ బుక్ లో. వెరీ గుడ్. ఏం చెప్పావు? రోగం పేరు. దానివల్ల యాంటిల్ ఎక్సిల్ పెద్ద పదం, ఇంకో పెద్ద పదం చిన్న చెప్పండి రా. ఇప్పుడు ఈ చాప్టర్ గురించి మాట్లాడుకున్న తర్వాత అంటే పెద్దరా అవునా? క్లాస్ అయితే అటెండ్ చేయాలి. అంటే మీ సమాజంలో పూర్తిగా ఇప్పుడు భాగస్వామ్యాన్ని నిర్వహించడానికి తగినట్టుగా ప్రాక్టికల్గా చెప్పాలంటే మీ దగ్గర 7 సర్టిఫికేట్ ఉందా? మార్క్ సర్టిఫికేట్. మీరు దీని తర్వాత దీని ముందు ఎంత సక్సెస్ అయినా కానీ 10th మార్కులు చూసే మీకు ఉద్యోగాలు లేవు, సరేనా? ఇప్పుడు నేను ఉన్నాను ఇప్పుడు నేర్చుకుంటూనే పోతే సక్సెస్ తర్వాత సక్సెస్ వస్తుంది. లైఫ్లో ఫెయిల్ అయ్యేది ఎవరంటే నేను. తెలుగు క్లాస్ బాగా పెట్టుకుంటూ మన జీవితాన్ని మనం బలపరుస్తూ మన కుటుంబాన్ని మన సమాజాన్ని మనం ఆదుకోవాలి, జ్ఞానం పెంచుకోవడం చాలా మంచిది. క్యూరియాసిటీ ఉండాలి, కొంచెం నేర్చుకోవాలి, ఇది ఎందుకు మన ప్రపంచం ఇలా ఉందని తెలియాలి. చాలా ఇంకా కలెక్టర్ జైలు పడేస్తాను ఓకే రా. నన్ను అడగదలుచుకున్నారా ఏమన్నా? మనకి ఇంకా ఏమైనా డౌట్లు ఏమైనా ఉన్నాయా? సరే ఇలా చేస్తే బాగుంటుంది సార్. శాసనసభలో బుధవారం 2024 నుంచి 25 వార్షిక బడ్జెట్ ప్రవేశపెడుతున్న సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దంపతులు ప్రజాభవన్లోని నల్లపోచమ్మ దేవాలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు సమర్పించుకున్నారు. ప్రజాభవన్ నుంచి అసెంబ్లీకి బయలుదేరిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కేబినెట్ సమావేశంలో పాల్గొన్నారు. మంత్రిమండలి ఆమోదం కొరకు శాసనసభలో జరిగే కేబినెట్ సమావేశంలో 2024 నుంచి 25 వార్షిక బడ్జెట్ గురించి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రజెంటేషన్ చేశారు. ఈ సందర్భంగా అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకి ఫైనాన్స్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణరావు, ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ సుల్తానియా, అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు తదితరులు ఘన స్వాగతం పలికారు. వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టడానికి అసెంబ్లీకి చేరుకున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకి అసెంబ్లీ హాల్లోని చాంబర్లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి పుష్పగుచ్చం అందించి అభినందనలు తెలిపారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన అసెంబ్లీ కమిటీ హాల్లో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది.
मत्स्यपतितौ श्रीगमानित्यः उचितगोत्रोद्भवस्यः मल्लुवंशोद्भवस्य भट्टिकर्मकनामदेस्य आश्लेषननक्षत्र कर्कटकरास्य दिवृत्तं जलपुर्जालिन्दनिर्मलाम्यः ज्येष्ठानक्षत्र आदिकेशवाय स्वः नारायणाय स्वः माधवाय स्वः गोविन्दाय नमः कृष्णाय नमः मधुसूदनाय केशवाय स्वः नारायणाय स्वः माधवाय गोविन्दाय नमः कृष्णाय नमः वामनाय नमः ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పలు కీలక ప్రాజెక్టులో పురోగతిని సాధించేందుకు జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. మహిళల ఆర్థిక స్వలంబనకు ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ తెలిపారు. కలెక్టర్ ఎర్రుపాలెం మండలం మీనవోలు గ్రామంలోని నాలెడ్జ్ సెంటర్ లో ఇందిరా మహిళా డైరీపై నిర్వహించిన సదస్సులో పాల్గొని మహిళా సమైక్య సభ్యులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేలా ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం ఉంటుందన్నారు. ప్రారంభించే వ్యాపారంపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. వ్యాపారం ఎక్కువ కాలం కొనసాగేలా సమిష్టి సహకారంతో ముందుకు సాగాలన్నారు. అమ్మ ఆదర్శ పాఠశాలల కార్యక్రమం ద్వారా మహిళా స్వయం సహాయ సంఘాల సభ్యులచే పాఠశాలల అభివృద్ధి పనులు చేపట్టి విజయవంతంగా పూర్తి చేసుకుంటున్నామన్నారు. 85% పనులు పూర్తయ్యావని మిగులు పనులు త్వరితగతిన పూర్తి చేసి జిల్లాలకు మంచి పేరు తేవాలన్నారు. మహిళా సంఘాలచే మహిళా శక్తి కుట్టు కేంద్రాలు ఏర్పాటు చేసి పాఠశాలలో విద్యార్థులు యూనిఫామ్లు తయారు చేసుకున్నామన్నారు. ఒకటి సరిపోతుంది సార్, అది కూడా ఎంఎంఎస్లో పెట్టుకుంటే సరిపోతుంది సార్. మండల మేళ సంస్థ బిల్డింగ్ ఆల్రెడీ ఉంటుంది సార్. ఇది క్రియేట్ చేయడం పెద్ద కష్టం. అందుకే దీని లింత్ కూడా చూడండి, ఇంత ఏరియా మీకు ఇప్పించేసి అందరు ఇక్కడ వచ్చి పోస్తారు కదా, మీరు వెళ్ళరు కదా. ఆల్రెడీ గ్రామంకి ఒకటి పెట్టిన 18 గ్రామాలప్పుడు దిగితే ఇంకొక రూట్ ఆ రూట్ ప్లానింగ్ చేసి అది మేము 2-3 డేస్ మాకు అందించేస్తారు. వస్తున్నారు వాళ్ళు, మీ కాస్టింగ్ చేసుకుంటాం సార్. యాక్చువల్గా అంతా మనమే చేస్తాం సార్. టిప్పింగ్ పాయింట్ కూడా మీకు ఓనర్షిప్ వస్తే ఆ పిక్చర్ ఆఫ్ డైరీ ఈజ్ క్రియేటెడ్. 2-3 ఇయర్స్ ఈ అనుభవం వచ్చిన తర్వాత నేను చిల్లింగ్ పాయింట్లో చిల్లింగ్ పాయింట్. సో ఈజ్ దేర్ అ వే ఇన్ విచ్ వీ కెన్ వర్క్అవుట్ వేర్ కెన్ బి కొలాబరేషన్. మీరంతా చేసుకుని 3 రోజులు అప్లై చేయండి. మేడం గారి దగ్గరికి రండి, ఎలా అప్లై చేయాలని చెప్తాను. చూడదు అంటే ఉన్నాయి కదా ఇనిషియల్ పట్టాలి అంటే కిలోమీటర్. ఎందుకంటే మనకు 3000 వస్తే మనకు ప్రాఫిట్ సార్. అయితే నేను టైమింగ్స్ రెగ్యులర్గా ఈ మషినరీ కాస్ట్ ఎంత అన్నారు? 18 lakhs. మన క్యాన్ డంప్ చేసిన తర్వాత తెలుసుకున్న తర్వాత మనం వాషింగ్ చేస్తాం. కన్వేర్ నుంచి ఇక్కడ వేమెంట్ సార్. వేమెంట్ తర్వాత చిన్న ఇది ఏముంటుంది అక్కడ ఇది రైల్ కంపెనీ సార్. దిస్ ఇస్ ద కంపెనీ విచ్ ఇస్ ప్రిఫర్డ్ లాక్టోస్ క్యాన్సర్. ఇన్వెంటరీ మీరు ఎలా ఆదుకోవచ్చు అనేది ఫస్ట్ స్టెప్ చెప్పండి. 3% ఈజ్ యువర్ ఫెడరేషన్. ముగ్గురు ఉన్నారు సార్, 3 members ఉన్నారు. సూపర్వైజర్ ఇద్దరు. స్కిల్డ్ పేమెంట్ ఒకటి సార్, అన్ని స్కిల్ కేటగిరీ కెపాసిటీ సార్. హ్యాండ్ ఓవర్ ప్లాన్ ఏంటన్నా సార్ ప్లాన్ చేసుకోండి. క్రియేట్ ఇంట్రెస్ట్ ఫర్ మా ప్రపోజల్స్ ఇక్కడ హ్యాండ్ ఓవర్ తీసుకుంటాం సార్. అక్కడ కూడా మాదే సార్ ఎక్విప్మెంట్. అవునా? అదే అక్కడ కూడా మాదే. వాటర్ ఏం రాదు సార్. జనరల్గా మనకి మిషన్లలో వాటర్ యాడ్ చేస్తూనే వస్తుంది. లేదంటే 5% సార్, ±5%. ఇది ఓన్లీ ఆఫీస్ ఇక్కడ సరే. ఈ హ్యాండ్ ఓవర్ స్టార్ట్ ఫర్ ఎగ్జాంపుల్ గ్రామం కలెక్షన్ పాయింట్స్ అలాగే హ్యాండ్ ఓవర్ పెట్టాం.
విచ్ కలెక్షన్ పాయింట్స్ ఫస్ట్ మనం అడాప్ట్ చేసుకుంటాం. యాక్సెస్ ఉంటుంది కదా ఇక్కడ మంచిది అదే వచ్చేస్తే ఇచ్చేస్తే ఈజీ అయిపోతుంది. డబల్ 963 తల్లికి వందనం పథకంపై ఆంధ్రప్రదేశ్ ఐటీ మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ క్లారిటీ ఇచ్చారు. శాసన మండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడుతూ ఎంత పిల్లలు ఉంటే అంతమందికి పిల్లలకు తల్లికి వందనం విధులు ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చామని దానికి కట్టుబడి ఉంటామని చెప్పారు. బడికి వెళ్తున్న పిల్లలందరికీ నిబంధనల ప్రకారం ఈ పథకం వర్తింపజేస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలన్న భేదం లేకుండా విద్యార్థులందరికీ తల్లికి వందనం ఇస్తామన్నారు. గైడ్ లైన్స్ రూపొందించడానికి కొంచెం సమయం కావాలని అడిగామని, గతంలో జరిగిన లోటుపాట్లు జరగకూడదన్న లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు. ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లల్ని ఆదుకోవడం మన బాధ్యత. మంత్రి నారా లోకేష్ ప్రత్యేక అవసరాలు గల పిల్లల్ని నేను పాదయాత్రలో కూడా కలుస్తాం జరిగింది. వాళ్ళ తల్లిదండ్రులు ప్రత్యేకంగా రాయలసీమలో ఎక్కువ ఉన్నారు. వాళ్ళ తల్లిదండ్రుల పిల్లలు తీసుకొచ్చి నాకు చూపిస్తాం జరిగింది. ఆదుకోవాలని కూడా ఆనాడు కోరటం జరిగింది. అంటే తల్లి తండ్రి ప్రేమ చాలా, వాళ్ళు ఎంత చూపిస్తారో మనందరం చూస్తాం. ఆ పిల్లల్ని మోసుకుంటూ వచ్చి కిలోమీటర్లు మోసుకుంటూ వచ్చి ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసిన భవిత స్కూల్స్కి తీసుకెళ్తాం కానివ్వండి, వాళ్ళకి కావాల్సిన కేర్ ఇవన్నీ చేస్తాం కానివ్వండి, అవన్నీ నేను స్వయంగా చూశాను. చూస్తే రాష్ట్రంలో 679 భవిత సెంటర్లు అనేవి ఉన్నాయి అధ్యక్ష. 6 నుంచి 14 సంవత్సరాల వయసు కలిగిన పిల్లల్ని ఇక్కడ ఈ సెంటర్కి తీసుకెళ్తాం జరుగుతుంది. ప్రత్యేకంగా ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ ఇస్తాం, ఎస్కాట్ అలవెన్స్ ఇస్తున్నాం. గర్ల్ చైల్డ్కి ప్రత్యేకంగా అదనంగా స్టైపెండ్ ఇస్తాం. ఇంకా హోమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ కూడా, అంటే ట్యూషన్లు ఆయన పెట్టుకోవాలంటే అదనంగా కూడా ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది. కానీ నన్ను అడిగితే ఇది సరిపోదు. ఒక మాటలు నాకు చెప్తే ఇది సరిపోదు. ఆల్రెడీ వాళ్ళు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, సమాజంలో అనేక అవమానాలు పడుతున్నారు. చదవాలని తప్పన ఆ పిల్లల్లో ఉంటుంది. వాళ్ళు అది అధిగమించుకుని ఎలా వెళ్ళాలి దానిపైన కూడా మేము వాస్తవంగా చెప్పాలి, నెల అయింది నేను మంత్రి అయ్యి, నిన్నటితో నెల అయింది. వాస్ట్ సబ్జెక్ట్. నేను కూడా అధికారులతో చర్చిస్తున్నాను. ఈ 1:10 ఎట్లా సాధ్యమవుతుంది, అంటే యూనిట్ ఎట్లా చేయాలి, ఇంకా తల్లిదండ్రులు ఈ పిల్లల్ని దూరంగా తీసుకెళ్ళగలుగుతారా లేదా, అది ఎట్లా చేయాలనే దానిపైన మేము కూడా చర్చిస్తున్నాం. మొన్న కూడా మీరు చూశారు అధ్యక్ష, ఐఐటి ఎన్ఐటి స్టూడెంట్స్ వికలాంగులు, అంటే వాళ్ళు అనేక అవమానాలు ఎదుర్కొంటారు సమాజంలో. అలాంటిది చదవాలన్న పట్టుదలతో చదివి టెక్నికల్ రీజన్ వల్ల ఐఐటి ఎన్ఐటిలో వాళ్ళకి అడ్మిషన్స్ రాలేదు. దానికి మేము ఎతికి 1992 ఒక ప్రత్యేక జియో ఉంటే అది కోట్ చేసి యుద్ధ ప్రాతిపదికంగా జియో ఇస్తే సుమారుగా 45 మంది పిల్లలు ఈరోజు ఐఐటి ఎన్ఐటికి వెళ్ళారు. అది ఈ ప్రభుత్వంకున్న చిత్తశుద్ధి. వచ్చిన తర్వాత ఫోటోలు వీడియోలు కూడా తెప్పించుకున్నారు. స్పెషల్ కేర్ ఇవ్వాలి అధ్యక్ష పిల్లలకి, అంటే ఎలాంటి సందేహం లేదు. అంటే వాస్తవంగా శ్రీకాకుళం విజయనగరం వరకు నా పాదయాత్ర వెళ్ళలేదు. బట్ రాయలసీమలో దాదాపు 6 నియోజకవర్గాలు మినహా అన్ని నియోజకవర్గాల్లో నేను పాదయాత్ర చేశాను. ప్రత్యేకంగా రాయలసీమలో ఎక్కువ ఈ సమస్య ఉంది. ఆ పిల్లల్ని ఆదుకోవాలి, తల్లిదండ్రులకు అండగా నిలబడాల్సిన బాధ్యత మన ప్రభుత్వం పైన ఉంటుంది. తప్పనిసరిగా దీనిపైన ఒక స్పెషల్ కార్యాచరణ ఏర్పాటు చేస్తాం. గతంలోనే చెప్పాను, ఒక 100-day యాక్షన్ ప్లాన్, 100 రోజులు ఒక యాక్షన్ ప్లాన్ మేము తయారు చేయబోతున్నాం. అది సభ్యుల ముందల పెడతా, సంఘాల ముందల పెడతా, ఉపాధ్యాయుల ముందల పెడతా, తర్వాత ప్రజల ముందల పెట్టి వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాత అది ఒక వే ఆఫ్ పాలసీన విధానం నేను ప్రజల్లోకి తీసుకెళ్ళిన ఆలోచనలో ఉన్నా. అది వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి అమలు చేయాలనేది మన ప్రభుత్వం లక్ష్యం. దాంట్లో భాగంగా ఇది చాలా సీరియస్గా నేను తీసుకుంటాను. అవసరాలు ఉన్నాయి అంటే ఎలాంటి సందేహం లేదు. బట్ యూనిట్ ఎట్లా ఏర్పాటు చేయాలో వాస్తవంగా నేను కూడా కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నా. గౌరవ సభ్యులందరూ కూడా సూచనలు ఇవ్వండి. అంటే 1:10 మెయింటైన్ చేయాలంటే మండల యూనిట్ అయితే దూరం అవుతుంది. అదే నాకు అర్థం అవుతుంది ఎట్లా చేయాలనేది. అందరు సూచనలు ఇవ్వండి. హౌస్ అయిన తర్వాత కూడా దీనిపైన డిస్కస్ చేద్దాం. బట్ తప్పనిసరిగా దీనికి ఒక సొల్యూషన్
తీసుకొచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. రాష్ట్రంలో ఇప్పటికీ తెదేపా కార్యకర్తలపై దాడులు కొనసాగుతున్నాయని ఏపీ హోంమంత్రి వంకలపూడి అనిత అన్నారు. తమ పార్టీ కార్యకర్తలపై దాడులు చేస్తూ ఢిల్లీ వీధుల్లో సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని వైకాపా అధ్యక్షుడు జగన్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మంత్రి నారా లోకేష్ రెడ్ బుక్ గుర్తిస్తే ఆయనకు నిద్ర పట్టడం లేదని ఎద్దేవా చేశారు. అసెంబ్లీలో అనిత మాట్లాడారు. రాష్ట్రంలో 36 హత్యలు జరిగాయని ఢిల్లీలో జగన్ అబద్దాలు చెప్పారు. హత్యకు గురైన వారి పేర్లు అడిగితే ఆయన చెప్పలేకపోయారు. అసెంబ్లీకి వచ్చి ఆ పేర్లు చెప్పే దమ్ము జగన్ కు లేదా? అసెంబ్లీలో అడగకుండా ఢిల్లీలో మాట్లాడితే ఏం లాభం? రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా ఆయన కుట్ర చేస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఎలా ప్రవర్తించారో మర్చిపోయారా? శాంతి భద్రతల గురించి మాట్లాడే హక్కు ఆయనకు ఉందా? హోంమంత్రిగా జగన్ ను అసెంబ్లీకి ఆహ్వానిస్తున్న హత్యల వివరాలు అందిస్తే తగిన విచారణ చేయిస్తాం, తప్పుడు వివరాలు ఇచ్చినట్టు తేలిన చర్యలు తీసుకుంటామని అనిత నిలదీశారు. సాంఘిక శక్తుల గురించి అదేవిధంగా ఈ బ్లేడ్ బ్యాచ్ నియంత్రణ గురించి ఒకసారి మాట్లాడాలనుకుంటే లాస్ట్ 5 yearsలో నేను చాలా సందర్భాల్లో చెప్పాను అధ్యక్ష, పోలీసు వ్యవస్థని పోలీస్ నిఘా వ్యవస్థని కూడా కంప్లీట్గా నిర్వీర్యం చేసే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే లాస్ట్ 5 yearsలోని కూడా అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రోడ్డు మీదకి వస్తే పరదాలు కట్టడానికో బారికేడ్లు వేయడానికో లేకపోతే హౌస్ అరెస్టులు చేయడానికో వీటి మీద పెట్టిన దృష్టి అసాంఘిక శక్తుల్ని పట్టుకుందామని కానీ నేరస్తులను పట్టుకుందామని కానీ వాటిని పట్టుకునేడానికి ఉన్న సిస్టమ్ని కనీసం వాళ్ళు తిరిగి పునరుద్ధరించుకోవాలనే తపన కూడా లేకుండా మొత్తాన్ని నిర్వీర్యం చేసిన పరిస్థితి వచ్చింది అధ్యక్ష. దాని పర్యవేక్షణలో భాగంగానే ఈ 5 సంవత్సరాల్లోని కూడా ఇంచుమించుగా మనం ఒకసారి కంపేర్ చేసుకుంటే బిఫోర్ 2014 మనకి టోటల్ కేసెస్ ఈ బ్లేడ్ బ్యాచ్కి సంబంధించి ఈస్ట్ గోదావరిలోనే ఒక ఈస్ట్ గోదావరిలో చూసుకుంటే 133 ఉంటే 2014-19 అదేవిధంగా 2014-19కి ఒక 400 ఉన్నాయి అధ్యక్ష. 2019-24లో ఒకసారి మనం చూసుకుంటే అధ్యక్ష దగ్గర కేసెస్ అవన్నీ కూడా దగ్గర డబుల్ అయిన పరిస్థితి అధ్యక్ష. వీళ్ళ మీద ఎన్ని పీడీ యాక్ట్లు పెట్టినా ఒక ఈస్ట్ గోదావరిలోనే ఇంచుమించుగా 500 వరకు కేసెస్ నమోదు బ్లేడ్ బ్యాచ్ని ఐడెంటిఫికేషన్ చేయడం అధ్యక్ష. వీళ్ళే కాకుండా మనకి రాజమండ్రి అదేవిధంగా ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్లోనే ఎక్కువ ఈ బ్లేడ్ బ్యాచ్ అనేది ఎక్కువగా ఐడెంటిఫికేషన్ అయి ఉంటుంది. వాళ్ళు ఇంచుమించుగా దగ్గర 2 కలిపి ఈ మొన్న 2019-24లో దగ్గర 825 మందిని ఐడెంటిఫికేషన్ చేయడం జరిగింది అధ్యక్ష. ఐడెంటిఫై చేయడం ఒక ఎత్తు అయితే వీళ్ళు నియంత్రించే సిస్టమ్ అయితే పోలీస్ డిపార్ట్మెంట్లో లాస్ట్ 5 సంవత్సరాలు లేదు అధ్యక్ష. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే దగ్గర 15,000 సీసీ కెమెరాలు 2014-19 వరకు టీడీపీ హయాంలో పెడితే ఒక్క సీసీ కెమెరాని పెట్టకపోవడం సరికదా, ఉన్న సీసీ కెమెరాలను కూడా పునరుద్ధరించుకోకపోవడం అనేది నిజంగా ఒక సిగ్గుచేడు అధ్యక్ష. ఎందుకంటే అంటే మీలాంటి వాళ్ళు పెట్టేటప్పుడు సీసీ కెమెరాలు బాగా పనిచేస్తాయి సార్. అప్పుడు తీసేసి వీడియో తీశారు కదా సార్ మిమ్మల్ని చూపించడానికి, డైరెక్ట్ వీడియోలో చూపించుకున్నాడు. విషయం ఏంటంటే సీసీ కెమెరాలు తీసేయడం, సీసీ కెమెరాలు పునరుద్ధరించుకోకపోవడం ఒక ఎత్తు అయితే కనీసం మనం ఒక క్రిమినల్ని పట్టుకున్న తర్వాత అతని క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ మనం చెక్ చేయడానికి ఆటోమేటెడ్ ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ అని చెప్పి అది కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో మనం పెట్టడం జరిగింది. దాన్ని కూడా డబ్బులు కట్టగా దాన్ని కూడా కంప్లీట్గా నిర్వీర్యం చేసిన పరిస్థితి అధ్యక్ష. అవే కాకుండా మనకి ఇంతకు ముందు ఏదైనా ఈ బ్లేడ్ బ్యాచ్ కానీ ఎవరైనా అసాంఘిక శక్తులు ఎక్కడైనా ఊర్లను వెళితే ఆ హౌసెస్ దగ్గర కూడా మానిటరింగ్ చేసేవాళ్ళం అధ్యక్ష. ఇంచుమించుగా వాటికి సంబంధించి LHMS అని చెప్పి దాని ద్వారా కూడా లాక్డ్ హౌసెస్ ఏదైతే ఉందో అక్కడ కూడా మానిటరింగ్ ఏర్పాటు చేసి అక్కడ సీసీ క్యామ్స్ ఏర్పాటు చేసుకుని వాళ్ళు వచ్చేటంత వరకు భద్రత కల్పించడం, అంటే మామూలు మైన్యూర్ లెవెల్ వరకు కూడా పోలీసింగ్ వెళ్ళి వాళ్ళు భద్రత కల్పించే పరిస్థితులు లాస్ట్ గవర్నమెంట్లో ఉండేది. ఈ గవర్నమెంట్ ఎప్పుడైతే నిర్వీర్యం చేసిందో పోలీసు వ్యవస్థని మీరు అన్నట్టుగా మొత్తం అరాచక శక్తులు అసాంఘిక శక్తులు అరాచక శక్తులు అంటే ఇందాక మేడం గౌరవ ఎమ్మెల్యేగా చెప్పినట్టు ఎవరో బ్లేడ్ బ్యాచ్ అనో ఇంతకుముందు ఎక్కడి నుంచో వచ్చారు, పై దేశాల నుంచి వచ్చారు, పై రాష్ట్రాల నుంచి వచ్చారు, బీహార్ బ్యాచ్ అక్కడ బ్యాచ్ ఇక్కడ బ్యాచ్ అనుకునే వాళ్ళు. ఇప్పుడు అలా కాదు, అది ఆ బ్యాచ్ ఈ బ్యాచ్ కాదు, వైసీపీ బ్యాచ్ అన్నట్టుగా అసాంఘిక శక్తులు ఎక్కువగా అయిపోయి ఈరోజు కనీసం రాముల్లో గుడికి భద్రత లేదు, బడికి భద్రత లేకుండా అయిపోయింది అధ్యక్ష లాస్ట్ 5 సంవత్సరాలు కూడా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తరగతి గదిలో విద్యార్థులతో కలిసి కూర్చొని వారితో ఆప్యాయంగా మాట్లాడుతున్న ఖమ్మం జిల్లా కలెక్టర్. రెండు 2024-25 వార్షిక బడ్జెట్ ప్రవేశపెడుతున్న సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రత్యేక పూజలు. ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లల్ని ఆదుకోవటం మన బాధ్యత, మంత్రి నారా లోకేష్.
రాష్ట్రంలో ఇప్పటికీ తెదేపా కార్యకర్తలపై దాడులు కొనసాగుతున్నాయని ఏపీ హోంమంత్రి వంకలపూడి అనిత అన్నారు. నాలెడ్జ్ సెంటర్ లో ఇందిరా మహిళా డైరీపై నిర్వహించిన సదస్సులో జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్